సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టిని సువార్త ప్రకటించండి, నమ్మిన వారికి బాప్తిసం ఇవ్వండి, శిష్యులుగా చేయండి అని బైబిల్ సెలవిస్తుంది. మీరు శిష్యులు, మీ శిష్యరకాన్ని మీరు చేయట్లేదు అంతే, మీరు శిష్యులు, దేవుని శిష్యులు. మీరు చదువుకున్నావా? నువ్వు చదువుకునే శిష్యుడివి. ఉద్యోగం చేస్తున్నారా? మీరు ఉద్యోగం చేసే శిష్యుడివి. వ్యాపారం చేస్తున్నావా? వ్యాపారం చేసే శిష్యుడివి. నీవు వృత్తి చేస్తున్నావా? నీ కుల వృత్తి లేకపోతే మీ ఇంట్లో వృత్తి ఉందా? ఆ వృత్తి చేసే శిష్యుడు నువ్వు. నీకు అర్థమవుతుందా? చేపలు పట్టే శిష్యుడు ఒకడు, గవర్నమెంట్ ఎంప్లాయీ శిష్యులు ఒకరు, వ్యాపారం చేసే శిష్యులు ఒకరు. నువ్వు ఏ శిష్యుడివి? దేవుడు పిలుస్తున్నాడు. దేవుని యొక్క శిష్యులు నీ పని ఏంటి? ఈరోజు మనము నమ్మే విశ్వాసము ఎవరికి వారుగా పరీక్షించుకుందాం, పరిశీలన చేసుకుందాం. ప్రభువా, ఏంటి నా ఆత్మీయత, నా విశ్వాసము దీనితోనే ఇలాగే ఉండిపోతుందా, లేకపోతే దాని నుంచి మార్పు చెందే, నా ఆత్మీయ జీవితం మార్పు చెందే అవకాశాలు, ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, అలాగే ఉంటారండి, అలాగే ఉంటారు. వారి విశ్వాసంలో కానీ, ప్రార్థనలో కానీ, ప్రభుని వెంబడించే విషయం కానీ, పరలోక రాజ్య విషయం వాళ్ళకి పట్టింపు అసలు లేనే లేదు. పట్టింపు అసలు లేనే లేదు. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. అటువంటి వారు కలిగే విశ్వాసము స్వార్థపూరితమైన అవసరతతో కూడిన విశ్వాసము. వారు దేవుడు విశ్వాసాలు కాదు, అవకాశ విశ్వాసులు. వాళ్ళందరూ వారికి ఏ అవకాశం ఉందో, ఏ అవసరత ఉందో, అవసరత విశ్వాసులు. వాళ్ళు అవసరత విశ్వాసులు, దేవుడి విశ్వాసం కాదు. వాళ్ళు మా పాయింట్ ఏంటి? అవసరత, సమస్య, ఇబ్బంది. సో ఈరోజు ప్రభు సన్నిధిలో మనమందరూ కూడా ఎవరికి వారుగా పశ్చాత్తాపడదాం. దేవుని యొక్క విశ్వాసములోనికి మనం మార్చబడాలి. వస్తుపరమైన, పరిస్థితుల పరమైన వాటన్నిటి నుంచి దేవుడి విశ్వాసంలోనికి మనం రూపాంతరం చెందబడాలి. హల్లెలూయా. దేనికండి? క్రీస్తు విశ్వాసగా రూపాంతరం చెందబడాలి, మనం మార్పు చెందబడాలి. మనం